హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ ఏడుకొండల వెంకన్న స్వామినైతే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను కూడా స్వామివారిని చేసుకున్నాననమాట. ముందుగా దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ప్రసాదాలైతే వండాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన పులిహోర, అలాగే వడలు, సేమ్యం పాయసం అయితే చేశాను. ముందు ప్రసాదాలు అనేది చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది కదా అని ముందైతే ప్రసాదాలు చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. 7 శనివారాల వ్రతం చేయాలి అని అనుకున్నాను అనమాట. మధ్యలో కొన్ని వారాలు గ్యాప్ వచ్చింది. అది ఎందుకు ఏమిటి అని చెప్పలేను, కానీ అలా ఎందుకో ఒకదాని తర్వాత ఒక సందర్భం అలా వచ్చింది. మళ్ళీ అనుకున్నాను, ఈ కార్తీక మాసంలో కంపల్సరిగా వ్రతం అనేది కంప్లీట్ చేయాలి. స్వామివారికి కూడా ఈ మాసం అంటే చాలా ఇష్టం కదా, ఈ మాసంలో చేసుకోవడం ఇంకా బాగుంటుంది. దీనికోసమే ఆ కాస్త కలిగిందో ఏమో అని అనుకొని ఈ వారం అయితే ఖచ్చితంగా చేసేసుకుందాం. స్వామివారి దయ ఉంటే పూజ అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా చేసుకోవచ్చు అనేసి ఈరోజైతే స్వామివారికి పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు చూసేదైతే సెల్ఫ్ వీడియో అనమాట. మళ్ళీ ఏంటి ఎడమ చేతో చేస్తున్నారు, ఇలా చేయొద్దు కదా అని చెప్పకండి. వీడియో అయితే సెల్ఫ్ అనమాట. మనం వీడియో తీసుకోవాలి అనే హడావుడి ఉంటే పూజ చేసిన తృప్తి కూడా అనిపించదనమాట. కాకపోతే ఈ వీడియో ఏంటంటే స్టాండ్కి పెట్టేసి అక్కడ పెట్టేసి నేను నా పూజ నేనైతే చేసేసుకున్నాను. మళ్ళీ వీడియో తీసుకుంటే ఇదంతా అంటే పూజ చేసిన తృప్తి కూడా అనిపించదు. లేకపోతే ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళైనా తీస్తారనమాట అప్పుడప్పుడు. ఈరోజైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, వాళ్ళనైతే పంపించిన తర్వాత నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ముందుగా అయితే స్వామివారికి పీఠం అయితే రెడీ చేసేసుకున్నాను. పసుపు రంగు వస్త్రాన్ని అయితే వేసేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టేసుకొని పూజకు కావాల్సిన అన్నీ సమకూర్చుకున్నానమాట. సమకూర్చుకొని పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను. తులసి మాల అనేది కడదామనుకున్నాను, కానీ తులసి అయితే తక్కువగా ఉంది అనేసి ఈరోజైతే తులసి మాల అయితే కట్టలేదన్నమాట. స్వామివారు అయితే అలంకార ప్రియుడు కదా, మనం ఎంత బాగా అలంకరణ చేసుకుంటే అంత బాగా ఉంటుంది. ఇక్కడైతే శంకు చక్రాలు ఉన్న దీపారాధన చేసే కుందులు అయితే ఉన్నాయన్నమాట. వాటిని అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. గంధం కుంకుమతో పూజా సామాన్ అంతా అలంకరించేసుకున్నాను. అలాగే ఇది స్పీడ్ మోషన్లో ఉంది కదా వీడియో అయితే. ఈ వీడియో అయినంతసేపు నేనైతే దేవుని గదిలోకి వచ్చిన దగ్గర నుండి పూజ అయిపోయిన దగ్గర వరకు స్వామివారి కథలు, వ్రతానికి సంబంధించిన విధానం, అలాగే 7 శనివారాల వ్రతం యొక్క పుణ్యము, ఆ కథలు ఇవన్నీ వింటూనే ఉన్నానన్నమాట. వేరే ఇంకో ఫోన్ ఉంది ఇంట్లో, ఆ ఫోన్లో ఈ కథలన్నీ వినుకుంటూ స్వామివారి పూజ అయితే చేస్తున్నానన్నమాట. ఇక్కడైతే ప్రసాదాలు కూడా పెట్టేసుకున్నాను. సేమియా, పులిహోర, వడలు, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల ద్రాక్ష పండ్లు కూడా ప్రసాదంలో పెట్టేసుకున్నాను. 7 పిండి ప్రమిదలు అయితే చేసి నామాలైతే పెట్టి అందులో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనె అలాగే నెయ్యితో అయితే దీపారాధన అయితే చేసుకుంటారు. నేను కూడా అలా చేసుకున్నాను. ఒక్కరు చెప్తుంటారు కదా, ఈ 7 శనివారాల వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ 7 శనివారాలు అయిపోయేలోపు మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని, నేను అనుకున్న కోరికలు కూడా నెరవేరాలని, అందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, నా పిల్లలు నా కుటుంబంపై ఎలాంటి చెడు దృష్టి పడొద్దు, ఎలాంటి చెడు కన్ను పడొద్దు, అంతా బాగుండాలనేసి నేనైతే పూజను చేస్తున్నాను. ఇక్కడైతే దీపారాధన అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఇల్లంతా నీట్గా శుభ్రపరచేసుకొని స్నానం చేసేసి ప్రసాదాలు అనేవి వండేసి పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసేసుకొని పిల్లల్ని పంపించిన తర్వాత దేవుని రూమ్లోకి వచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇదే రోజు నాగుల పంచమి కూడా 2 కలిసి వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. పూజ అంతా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. అలాగే స్వామివారికి ప్రసాదాలు, కొబ్బరికాయ కూడా కొట్టేసి నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట శనివారం రోజు పూజ చేసుకోవడం. డైలీ శనివారం పూజ అయితే నేను ఆల్మోస్ట్
11-12 ఇయర్స్ అవుతుందన్నమాట శనివారం రోజు పూజ చేయడం అనేది. వ్రతం అనేది ఇప్పుడు చేస్తున్నాను. నాకెందుకు శనివారం పూజ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే హారతి అయితే ఇచ్చేసాను, పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే తిరుపతికి వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను అనమాట. స్వామివారి నుంచి ఎందుకో పిలుపు రావట్లేదు. మరి ఈ పూజ అయిపోయేలోపు స్వామివారి నుంచి పిలుపు వస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. మనం అనుకుంటే వెళ్ళలేము కదా, స్వామివారి కృప కూడా ఉండాలి. చూస్తాను స్వామివారి కృప నాపై ఎంతవరకు ఉందో. నాతో ఉంది కాబట్టే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇంకా ఇలా సంతోషంగా అయితే ఉండగలుగుతున్నానని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, పూజ అయితే మంచిగా అయిపోయింది. ఇప్పుడైతే మేము ఈరోజు నాగుల చవితి కదా, మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. పానగల్ ఛాయా సోమేశ్వరాలయం గుడి అయితే పానగల్లు పట్టణానికి అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఉన్న గుళ్ళకైతే ఇంకా ప్రాముఖ్యత ఉంది. ప్రతి శిల మీద శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంది. గుడికి ఎదురుగా ఇలా కోనేరు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే చూడండి, నల్గొండ ఛాయా సోమేశ్వరాలయం అని గూగుల్లో అయితే చూడండి, ఉంటుంది. మీరు కూడా వచ్చి ఒకసారి ఆ శివయ్యని దర్శించుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నేను ఎలాంటి సందర్భమైనా, అది పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, పిల్లల పుట్టినరోజు కానీ, ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్న ప్రతిసారి అయితే నేను ఖచ్చితంగా ఛాయా సోమేశ్వరాలయం అయితే వస్తాను. స్వామివారిని అయితే దర్శించుకుంటాము, అలాగే అభిషేకాలు కూడా చేస్తామన్నమాట. ఈరోజు నాగుల చవితి కాబట్టి కాస్త జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇదే రోజు మాకు తెలిసిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారనమాట. వాయనం ఇవ్వడానికి పిలిచారు. చాలా అంటే చాలా సంతోషం కలిగింది అసలు. స్వామివారి పూజ చేసుకున్నాను, అలాగే స్వామివారి కృప కూడా ఈరోజు కలిగింది అనిపించింది. స్వామివారి ప్రసాదం, సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకుంటే మళ్ళీ సాయంత్రం కూడా పూజా కార్యక్రమం అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకొని పూజ కూడా దీపారాధన చేసి ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజైతే చాలా అంటే కలియుగ దైవం అనుగ్రహం అయితే మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. నమో వెంకటేశాయ.